వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. నా పేరు ముని డానియల్. నైస్ నేమ్. నేను వీకెండ్స్ లో ఏం చేస్తా అంటే గ్లామర్ గా ఉండాలని గ్లామర్ బండి మీద, యాక్టివ్ గా ఉండాలని యాక్టివ్ మీద, ఫ్యాషన్ గా ఉండాలని ఫ్యాషన్ మీద, రాయల్ గా ఉండాలని రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరిగి వీకెండ్ ఎండ్ చేస్తాను. బుల్లెట్ లో దూసుకెళ్ళాను, బుల్లెట్ మీద వెళ్ళు. ఎలా వెళ్ళినా హెల్మెట్ పెట్టుకెళ్ళినా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీకెండ్ లో నేను చాలా తెలివైన పని చేశాను ప్రదీప్. ఏ మిగతా రోజుల్లో చేయరా? మిగతా రోజులు వాటలే. అది మీకోసం. ఓకే ఓకే, ఏం చేశారు? కాజల్ కి మీకు పెళ్ళయిందని మా యూట్యూబ్ ఛానల్లో మీ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీదేనా యూట్యూబ్ ఛానల్? అరే అరే ఇల్లు పట్టుకుంటారా. 2 days లో 10 lakhs వచ్చాయి ప్రదీప్. నా ఐడియా ఎలా ఉంది? మీ ఐడియాలు మీకు బానే ఉంటాయమ్మా. మీకు 10 లక్షలు 20 లక్షలు వస్తాయి వ్యూస్. వస్తాయి కావచ్చు. అవును, సరదాగా కూడా భలే రాస్తుంటారు నా గురించి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ గారు. హాయ్, ఐఎమ్ విజయ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ. మీకోసం కొన్ని కవిత్వాలు. అరే గేట్లు వేసిండ్రా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు, గేట్లేసి రండి కానీ విన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం సరి గేలేదు, అందుకని సార్ మళ్ళీ చెప్పా. ఉట్టి మీద ఉంది కుండ, మీరుండే ఇల్లు మణికొండ, ప్రదీప్ నువ్వు బంగారు కొండ, ఒప్పుకుంటే వేసని మెడలో పూలదండ. చలికాలం ఎండాకాలం, ప్రదీప్ ఒప్పుకుంటే ఉంటా మీతో నా జీవితకాలం. మారుతూ ఉంటాయి కాలాలు, మీరు ఉండాలి చల్లగా 10 కాలాలు, మేము మిమ్మల్ని చూస్తూ ఉండాలి మా జీవిత కాలాలు. సంవత్సరానికి ఒకేసారి వస్తుంది సంక్రాంతి, మీ మాటలు నవ్వులతో నిండాలి ఏడాదంతా వెలుగులతో కాంతి కాంతి. సూపర్. వహా ఏక్ బందర్, వహా ఏక్ బందర్. ఇదర్ ఇదర్. నాకు అసలే తెలుగు హిందీ రాదు, మీరు డిస్టర్బ్ చేయొద్దు. టెన్షన్ లేదు, నాకు అసలు అర్థం కూడా కాదు. वहाँ एक बंदर, तू देख के गई अंदर, वो सुन के मैं हुई चिंदर अंदर. नक्को मियां. लेकिन प्रदीप तू तो बहुत सुंदर सुंदर. Thank you. అయిపోయా? అయిపోయింది. మీకు ఒక చిన్న ప్రెజెంటేషన్. ఆగా ముందు విషయం అవని చాలా బాగా చెప్పారు కవితలు అసలు. నేనే రాసా. అవునవును, నేను కూడా మొన్న ఆదివారం ఈనాడు బుక్ లో పిన్ పేజ్ లో చూసా. ఒక చిన్న ప్రెజెంటేషన్ మీరు ఒప్పుకుంటే ఇస్తా. ప్లీజ్ ప్లీజ్. గిఫ్ట్లు వచ్చాయి. గిఫ్ట్ కాదు, నీకు నచ్చితే నేను చేసా. తప్పకుండా. నేను వంకాయ కూర. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు బ్లూ షర్ట్ వేసుకున్నారు, దానిపైన నంబర్ 5 అని ఉంది. ఆ రోజు చెప్పాలి అని అనుకున్నాను కానీ చెప్పలేదు. అవునా, ఉతకడానికి వేసాను. ఆ రోజు మీరు వేసుకున్న షర్ట్ నంబర్ ఉన్న నంబర్ 5, నా లక్కీ నంబర్ 5. మా ఇంట్లో ఉంటాం మెంబర్స్ 5. ప్రదీప్ విల్ యూ గివ్ మీ హై 5? చూసావా, ఈ ఒక్క కవిత మిస్ అయింది అనుకున్నా చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతసేపు మామూలుగా అయితే చెప్దాం అనుకున్నారు, ఇదంతా చెప్పేశారా? చెప్పేసి నాకు రాసిచ్చారా? ఓహో ఓకే ఓకే. నేను వీడియో పెట్టుకుని ఇది కూడా చదువుతూ ఉంటా. గుర్తుండదు. అయ్యి భలేవారు, ఎందుకు మర్చిపోతారు అసలు? మర్చిపోయి ఫేసా. థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ సో మచ్. మానిముత్యాలు లేచాయి. హాయ్, నా పేరు సాయి. హాయ్ సాయి. హాయ్ సాయి అన్న. హాయ్ అన్నా. అరే సాయి అన్న. హాయ్ అన్నా, నీ పేరు? సాయి. హాయ్ 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 అన్న. సాయి. హాయ్ అన్న సాయా? ఓకే ఓకే. హాయ్ అన్న సాయి. ఈ వీకెండ్ లో నేను ఏం చేస్తా అనుకున్నాను. అవన్నీ తర్వాత నువ్వేం చేస్తుంటావు? ఇంటర్ అయిపోయింది ఇప్పుడు. తోసారా బయటికి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎంసెట్ రాస్తున్నా. ఎంసెట్? అమ్మో, నేను కూడా రాసిన. హాల్ టికెట్ నెంబర్ కి ర్యాంక్ కి తేడా లేదు. సెట్ చేసేలాగా, సెట్ చేసేలాగా. సాయి, మంచి పాట పాడినా. మాటే వినదుగా 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 వేగం తిగదుగా తిగదుగా వేగం. కానీ చాలా బాగా పాడుతున్నావు. నువ్వు నేర్చుకున్నావా? ఎప్పుడైనా పాడావా కాలేజీలో, స్కూల్లో? ఏమైంది స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? చచ్చిపోయారు. ఏం చేసినావు వీకెండ్? ఇంట్లో ఇల్లాలు వండేటప్పుడు సినిమా చూసిన సార్. ఏమైంది? నేపాల్ నచ్చిందా, లోకల్ నచ్చిందా? సౌందర్య. ఓకే. ఇంట్లో వండేటప్పుడు సినిమా చూసినాక ఒక కథ రాసిన. కథ రాసావా? ఏం రాసినావు? ఎదురింట్లో పోరి పక్కింట్లో నారి.
ఎదురింట్లో పోరి పక్కింట్లో నారి. వెరీ గుడ్, వండర్ఫుల్ ఉంది లైన్. కానీ ఈరోజు దొరుకుతలే నువ్వు వచ్చేసి. ఇచ్చోడు అడగచ్చు కదరా నన్ను. వచ్చేసా నన్ను. మంచి తెలివైన వాడిని పంపిస్తావండి, నేను అడిగి పంపిస్తాను ఎవరినైనా. హీరోయిన్ ఎవరు అనుకుంటా ఇద్దరు? మళ్ళా నువ్వే. అరే ఎదురింట్లో పోరేది పక్కింట్లో నారేది? ఎవరైనా వస్తారు. కాజల్, ఓకే. రాశి ఖన్నా. ఓకే, నేను చేస్తా హీరో. సరే సార్ ప్లీజ్. ఓకే డన్. ఎప్పుడు రెడీ షూటింగ్? ఎల్లుండి. ఎల్లుండా? మంచి మంచి ముహూర్తం ఉందా? వారం బాగా కొడుతున్నావు నువ్వు. ఓకే ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. హాయ్ ప్రదీప్. హాయ్. ఇక్కడికి వచ్చిన గర్ల్స్ అందరూ నిన్నెప్పుడు ప్రదీప్ బావా అంటుంటారు కదా, మీకు విని విని బోర్ వచ్చి ఉంటది. అయ్యో లే, వాళ్ళు ప్రేమగా పిలుస్తారు కదా, బాగుంటది. అయితే మేమైతే ప్రదీప్ అన్నయ్య అరవండి అరవండి. మీరు ఎలా పిలిచినా పర్లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అయితే మేము వీకెండ్ కి ఏం చేసామంటే. ఏం చేసావు అక్కయ్య? చెప్తున్నానన్నయ్య. అయితే వీకెండ్ వస్తే మా ఫ్యామిలీ లేడీస్ ఎలా అంటే ఇంకా హస్బెండ్స్ ని పీల్చి పిప్పి చేసి సినిమాలకి షికార్లకి జోబు ఖాళీ చేసేదాకా మాకు మనశ్శాంతి ఉండదు. సో అలా ఒకరోజు వీకెండ్ లో నేను ఎన్టీఆర్ గార్డెన్ కి వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ లోపల ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసరికి పానీపూరి తిందామని పానీపూరి బండి దగ్గరికి వెళ్తే అక్కడ మహేష్ బాబు గారు ప్రభాస్ గారు పానీపూరి తింటున్నారు. సర్లే, వాళ్ళు మనం సెలబ్రిటీస్ దొరికితే వదలం కదా, మనకు సెల్ఫీలు కావాలి కదా. సో సెల్ఫీ దిగుదామని అనుకున్నా. మరి ఫేస్ బాగుండాలి కదా, మేకప్ వేసుకోవాలి కదా. వాళ్ళు అక్కడే ఉండి మీరు పానీపూరి తింటూ ఉండండి, మీరు మేకప్ వేసుకోవడానికి వెళ్ళారు. మేకప్ వేసుకొని వచ్చేసరికి అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు తిన్న చిప్పలే ఉన్నాయి ఇంకా. అయ్యయ్యో, మీ వారిని అడిగారని చెప్పమ్మా. చెప్తాను. పాపం. థ్యాంక్ యూ. ఓకే, ప్రాపర్టీస్ తీసుకురండి. ఓకే, ఫేస్ క్రీమ్ మెంబర్స్ ఎవరు రండి? Oh baby you are so beautiful full you okay ante let's just chill నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు. ఫేస్ క్రీమ్ టాపిక్ మీద చర్చించడానికి మేధావులు వచ్చారు ఇక్కడ, వాటి ఉపయోగాలు చెప్పడానికి. ముందుగా ఎవరు? గురుగారు చేపెట్టు. రాసుకున్నాను. సైడ్ మొత్తం అది సూపర్ రా. ఇప్పుడు చెప్పు. దీనిని ముఖానికి రాసుకుంటారు. ఇలాగా దీనిని ముఖానికి రాసుకుంటారు, అందుకే దీన్ని ఫేస్ క్రీమ్ అంటారు. కానీ కొంతమంది షేవింగ్ కూడా చేసుకుంటారు దీంతో. దీంతోనా? ఎస్, షేవింగ్ కూడా చేసుకుంటారు, అప్పుడు గడ్డం బాగా వస్తుంది. ఫేస్ క్రీమ్ తో గడ్డం గీసుకోవాలి. వెరీ గుడ్. నువ్వు ట్రై చేసి ఎప్పుడైనా? రాలేదానా? రాలేదు కాబట్టి ఏ క్రీమ్ రాసుకుని గీకినా ఒకటేరా. ఇప్పుడు ఏం చేయమంటే షేవింగ్ రావాలి కదా. ఇది రాసుకుంటూ వచ్చేసింది దాని అంతా. అదే షేవింగ్ వస్తుంది, ఇంకేమన్నా వస్తాయా? ఏం రాదు. ఫస్ట్ మెల్లగా మంట వచ్చింది. హాయ్ ప్రదీప్, నా పేరు చేయబట్. అదే తెల్లగాయో, ఇది వాడిన తర్వాత నేను చాలా తెల్లగాను. హాయ్ ప్రదీప్, నా పేరు స్వాతి. అంటే మా ఫ్రెండ్ కి ఫేస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఆమె అందంగా ఉండడానికి చాలా ఫేస్ క్రీమ్స్ వాడింది. అయితే ఎంత వాడినా గానీ తను సాటిస్ఫై కాలేదన్నమాట. అయితే నేనేం చేసిన, ఒక రోజు ఆమె ఫేస్ క్రీమ్ యూజ్ చేసిన ముందు అందులో దురదగుంటాకు మిక్స్ చేసిన మొత్తం. నేను ఇందులో కలిపినట్టు కాసేపాకి చూడు. దురదగుంటాకు మిక్స్ చేసిన. అయితే తను ఏం చేసింది, తెల్లగైతేనేమో అని రోజు రాసుకుంటది కదా, ఆశతో ఆ రోజు కూడా రాసుకుంది. అయితే తనకు తెలియకుండా అది తెల్లగైతేనేమో అని తను రాసుకుంది కదా, తెల్లగా అవ్వడమేమో కానీ గోకి మొత్తం ఎర్రగైంది. అప్పటి నుంచి ఫేస్ క్రీమ్సే వాడట్లేదు ఆమె. ఈసారి గోర్లకి ఏదైనా మందు వాడమని, పెరుగుతే ఎక్కువ గోక్కోవచ్చు. రెడీ? వావ్, అనుకోకుండా వాడాను క్రీము. 3 months వాడమంటే 6 months వాడాను, అందుకే ఇలా. భలే వాడారు మీరు, ఎక్కడికక్కడ తెల్లగా అయిపోయారు, ముక్కలుగా తెల్లగా ఉన్నారు మీరు. వండర్ఫుల్, సూపర్. ప్రాబ్లం లేరా, ల్యాండ్ ఏరియా తక్కువ పట్టింది. చేయబట్టు. నేను నమ్మలేకపోతున్నాను.
హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ వైష్ణవి. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు పెట్టిన క్రీమ్ ఇప్పుడు నాకు ఇచ్చింది, అది మన హ్యాండ్స్ కి పెట్టుకొని ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళకి మన మీద ప్రేమ పుడుతుంది. ఇది కాదు, ఇది దోమల మంది ఓడమాస్. ఇది ఈ క్రీమ్ మన హ్యాండ్ కి రాసుకొని మనకి ఇష్టమైన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మనకి ఇష్టమైన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళకి మన మీద ప్రేమ పుడుతుంది. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే నీకు నా మీద ప్రేమ పుడుతుంది. సూపర్, అసలు నిజంగా చూడు, సూపర్ రా గురుగారు, పైనుంచి చేసుకుంటారా? ఇళ్ళపై శిల్పాలు చెక్కినారు. అరే ఇలా చేతికి రాసుకో, మొత్తం చేతికి అనేసి, ఇట్లా మొత్తం ఈమెకి ఇచ్చేసి కలజోడు ఇట్లా అనుకో, పౌడర్ రాగా అర్థం రాసుకో మొహారు లైట్ అంతే, ఇట్లా అని ఒకసారి ఇట్లా రా మామూలు నీట్ గా అంతే అయిపోయి ఇట్లా ముక్కు దగ్గర ఇట్లా అది అందరికంటే నువ్వే బాగా రాస్తాను. ప్రదీప్ అన్న, ఫేస్ క్రీమ్ అనేది ఓన్లీ క్రీమ్ కాదు, సర్వరోగ నివారణ. నాకు ఓ రోజు విపరీతమైన దురద పెట్టింది అన్న, అయితే అది ఎంతో గోకినా తగ్గలేదు. తీరా చూస్తే అది గజ్జని తెలిసింది, కానీ ఏ క్రీమ్ వాడినా అది పోవట్లేదు అన్న. కానీ ఫేస్ క్రీమ్ వాడాక తగ్గిందన్న, అప్పుడు తెలిసిందన్న నాకు ఫేస్ క్రీమ్ వాల్యూ. అందుకని అప్పటి నుంచి అందరికి ఫేస్ క్రీమ్ వాడమని సజెస్ట్ చేస్తున్నాను నేను అందరికి. అస్సలు నమ్మకం లేదు. నా పేరు అశ్విని. మీ సౌందర్య రహస్యం ఏంటో తెలుసా మీకు? మీది సేమ్ ట్యూబ్. నా సీక్రెట్ ఏందో తెలుసా? నా అందానికి ఈ క్రీమే. ఇలాగే రాసుకునే రోజు బయటికి. ఇన్ని రోజులు ఇక్కడ దొరకలేదు. నల్లమల్ల అడవిలోకి పోయి. ఎక్కడుంది నల్లమల్ల అడవి? స్టూడియో పక్కకుంది. అక్కడేమో చెట్లకు వేలాడుతుంటాయి ట్యూబ్లు. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఈ తెలివితేటలో టైం పడుతుందిలే. ఈ క్రీమ్ దొరకాలంటే నల్లమల్ల అడవులోకి వెళ్ళి ఒంటి కాలు మీద 80 సంవత్సరాలు తపస్సు చేస్తే క్రీమ్ రాసుకుంటే రాసుకోపోతే మళ్ళా పుడతా నేను. చెప్పు. ఆ చెట్టుకి అప్పుడు నేను 80 years జపం చేసి ఒంటి కాళ్ళ మీద తపస్సు, అప్పుడు వస్తాయి అవి, కాస్తాయి అవి. ఇంకా అవి తెంపుకొని వచ్చి నా ఫేస్ కి అప్లై చేసుకుంటే ఇట్లా తెల్లగా అయినా నేను. అయితే అది తెలుగులో ఏమంటారు తెలుసా నీకు? ఫేస్ క్రీమ్ ని ఏమంటారు? ముఖ లేపము అంటారు. ప్రదీప్ గారు, మా ఫేస్ కి కూడా ఉంది, ఆర్డర్ తప్పిపోయింది. అరే మొత్తం అట్టగట్టింది. సూపర్ అమ్మా, బాగా చెప్పినావు. అయిపోలే ఇంకా అయితే అది తెచ్చుకొని నేను అప్లై చేసుకున్నా ఫేస్ కి. అప్లై చేసుకుంటే మంచిగా ఫేర్ గా అయినా. అందుకే నీకు తీసుకొచ్చి ఇప్పుడు నాకు పూసినా కదా, నువ్వు కూడా పూసుకోవాలన్నమాట. నువ్వు మాకైతే తుడవరా? బావా తుడవా రాసుకునేది మీరు తుడిచేవా? బావా పోయింది. అయ్యో మొత్తం తుడవలేదు. బావా తుడు బావా, వాళ్ళకి ఎట్లా తుడిచినావు? దుడుతా ఇలా పెట్టి రుద్దురే క్లియర్ గా. ఆగు, అసలే క్లాత్ ఉతకలే. ఏం లేవు, నా భోజనం చేసిన టేబుల్ తుడిచిరా. అది మ్యాటర్ అన్నమాట. వావ్, నిజంగా చాలా మంచి మ్యాటర్ చెప్పారు. థ్యాంక్ యూ.